పైన కూడా ఉన్నారా? ఫిగర్ కథ నాకుందిరా, పోదమ్మా. మేము కొత్త కదరా, నువ్వు అడగరా. నీ అబ్బా నోడకొచ్చు కదా. కిటు కిటు, నీకు అన్ని అలవాటే కదరా, నువ్వు అడగరా ప్లీజ్. కిట్టు నలుగురా 400 అంటే ఒకళ్ళకి 400. తెరగా చెప్పండి. అంటే నలుగురికి కలిపి 400. ముందు ఎవరో ఒకరు రండి. కిట్టు నువ్వు కూడా రావచ్చు కదరా. పైకి డబల్స్ తొక్కడానికి వెళ్ళు. తొందర రారా. జల్దిరా తలపై. కృష్ణ కాపాడు. ఇక్కడ కూర్చో. అలా కూర్చో. ఏంట్రా బాబు ఎంత టెన్షన్ ఉంది. ఏంటో కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏం చేసినావు? నీళ్ళు కావాలంటున్నావు? చెప్తారు చూడు. త్వరగా బట్టలిప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అంటే అదే మీ పేరేమిటి అని అడిగాను. నా పేరు నీకు ఎందుకయ్యా? ముందు పని చూడు. పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓ మర్చిపోయా. పగలగడయ్యాడు. మాలేజీ నీకు వచ్చినావా? ముందు పని చూడు. చేతి ఎక్కనండి, గొలుసు కొట్టేద్దామనా? చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళను. ఎందుకంత కోపం? కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా. మూడంతా పాడు చేస్తున్నావు. 3 నీ పిల్లలాగా అనిపిస్తున్నానా? పో. ఎక్కడ అలాగడ దొరికిండో. ఏమండి కొంచెం ఆగండి. మిమ్మల్ని ఏం దోస్తురా మీ దోస్తు? ఏం తెలిసి చావదు. కరెక్ట్ నీ చెప్పలే. కిట్టు ఈ అమ్మాయి చాలా కంతిరిదిరా. డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చినట్రా? చూడ్డానికి వచ్చారా? అవును సార్. ఇది ఏమన్నా సినిమా హాల్ అనుకున్నారా? ఏ కాలేజ్ రా మీది? ట్యుటోరియల్ కాలేజ్ సార్. ఆక్స్ఫర్డ్ కాలేజ్. సేమ్ టు సేమ్ కాలేజ్ సార్. సేమ్ టు సేమ్ కాలేజ్. ఎక్కడ ఉంటారా మీరు? నేనైతే కడపలో ఉంటాను సార్. నువ్వు మీ చిన్నింటి పక్కన సార్. మా చిన్నింటి పక్కన. నీకెక్కడ తెలుసు? మా వాడికి అలాంటి విషయాలు చాలా ఇంట్రెస్ట్ సార్. సైలెన్స్. మీ నలుగురు ఇక్కడికి వచ్చినందుకు కోర్టుకు పంపిస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా పడుతుంది తెలుసా? నాకైతే 500 చాలు ఒక్కొక్కరికి. లేదా మా ఎస్ఐ చెప్పారంటే మనిషికి 10,000 గుంజుతాడు. హలో ఏంట్రా అలా అరిచావు? ఎస్ఐ దాకా ఎందుకు సార్? మీరు ఎస్ఐకి ఎక్కువ, కానిస్టేబుల్ తక్కువ. ఈసారికి 500 వచ్చండి. అవన్నీ నాకు నచ్చవు. రావద్దు, జన్మలో వెళ్ళిపోండి అంతే. చెప్పండి రా. సొమ్ము పోయిన సుఖం లేదు. వాడు బొక్కలేసింటే రాత్రంతా దోల్దిరేది తెలుసా? నమస్తే సార్. నమస్తే. పని కాలేదా సార్? అరే మా మొహాలు చూస్తే కనపడలా పని అవ్వలేదని. అరే సార్, మీలాంటి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారా సార్? మరి ఎక్కడ? ఒక మంచి జగ ఉన్నది సార్. ఎక్కడయ్యా? పైసలు ఉన్నాయా సార్? అరే పైసలు ఉన్నాయి, ఎక్కడ రావాలయ్యా? మీరు ఓ పని చేయండి. చెప్పు. హాట్ కాటన్ షోరూమ్ ఉంది కదా, అక్కడికి వచ్చేయండి. 2000 పట్టుకొని వచ్చేయండి. ఓకే, నువ్వు పక్కా వస్తావు కదా? పక్క 6 గంటలకు వచ్చేయాలి. ఓకే, 10 నిమిషాలు లేట్ అయితే? అరే 10 నిమిషాలు లేట్ అయితే వేరే చేతులు ఉంటుంది. రావయ్యా, మేము వస్తాను. ఓకే ఓకే. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయరా, ఎలా మేనేజ్ చేద్దాంరా? నేను ట్రై చేస్తాను లేరా. ఓకేరా, నేను కూడా 1000 రూపాయలు ఇస్తాను. ఎలా మేనేజ్ చేస్తావు? అరే యార్, మా నాన్న ఉన్నాడు కదరా బాబు. మీ బాబు ఇస్తాడంటవా?
అరే యార్ మా నాన్న వర్క్ చేసేది సివిల్ సప్లైస్ లో రా. ఒక్కసారి టేబుల్ కింద చేయబెట్టాడనుకో 2000 ఏంటి వినయ్, నన్ను చూడాలనిపించి వచ్చావా? కాదు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? yes హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవే. మంచం దిగి పీటీ ఉషలా పరిగెత్తు. ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గెంచుకున్నా నో యూస్. ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే. చూడు వినయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేప్ చేయలేవు. ఏ ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా. అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా? పరిగెత్తడం ఎందుకు, పడుకుందావురా. ఏంటిది? కోఆపరేషన్. కాబోయే భర్తవి, పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుదామంటే కాదంటానా? వదులు. తెగించావే దుర్మార్గురాలు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నీ దండం పెడతాను, నీ పుణ్యం ఉంటుంది. నో, నన్ను వదిలేయ్. కుదరదు. ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా. ఏయ్, చూడు నీ పద్ధతి ఏం బాగాలేదు. నువ్వు చాలా ఆవేశం. నా మాట విను. నీ మగాడిని జరగరాని ఏమైనా జరిగితే నలుగురిలో నేను తలెత్తుపా. కాస్త ఆలోచించు ప్లీజ్. నీకు దండం పెడతానే. శ్రీహరికోటలో రాకెట్ వదిలాక వెనక్కి రమ్మంటే వస్తుందా? అంటే నువ్వు రాకెట్వా? ఎస్, జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను. ఏయ్, 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 ఏంటి ఇది? ఏయ్, లేడీస్ వాయిస్ వినట్లేదు. వామ్మో. ఏయ్, ఏంటి మీద మీదకి వస్తున్నావు? నన్ను వదిలేవే ప్లీజ్. రక్షకుడా, నన్ను ఈ రేపిస్ట్ బార్ నుంచి కాపాడు. నేను ఇవాళ నలిపేస్తాను చూడు. పోయమ్ము, వీడేంటి రేప్ చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు? ఏయ్, వినయ్, ఆగు. వామ్మో. ఏంట్రా లాక్ ఓపెన్ చేస్తావా? ఏం లాక్ ఓపెన్ చేయటం? అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా. అంటే అదే నన్ను రేప్ చేయబోయిందిరా. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను. ఒరేయ్, నువ్వు దాన్ని రేప్ చేసినా అది నిన్ను రేప్ చేసినా రిజల్ట్ ఒకటే కదా. ఏ రిజల్ట్ ఒకటేరా? అది నన్ను రేప్ చేస్తే నాకు పెళ్ళవుతుందా? చెడిపోయిన మగవాడిని చేసుకోవటానికి ఏ అర్థం ముందుకు వస్తుందిరా? ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరి పని లేకుండా పోతుంది. నీ సెటప్ ఇంటోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇక మనకేసా చాలే. ఎటా వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా ఇంకా ఆ? దగ్గర? ఏయ్, ఇందాక ఏంటి కూర్చున్నా? వాడికి నాకు తేడా లేదంటావా? దా ఆగు, దా. ఆగు. ఏయ్, ఏయ్. ఏయ్, ఏంటే నువ్వు నీ చేరాను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. అమ్మా, నాకు సందేహం. తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పరావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు నమ్మగారు. నేను దీని మూతి నాకాల వద్దండి అమ్మగారు. కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది. పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అని అమ్మగారి అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనచరి గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు? చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదన్నా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను, కడుగుతాను, గెట్ అవుట్. కడుగుతాను.